హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. 3 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు మన న్యూస్ అనాలిసిస్ స్క్రీన్ మీద మన స్టూడియోలో జరుగుతుంది. సో ఈ 3 రోజులు చాలా ఇన్కన్వీనియన్స్, చాలా ఇబ్బందుల మధ్య వీడియో చేయాల్సి వచ్చింది. నిన్న కూడా మధ్యలో కట్ అయిపోయింది. మొబైల్లో చేశాను, మధ్యలో కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తే రెండు మెర్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకే నేను ఆ మధ్యలో రిలీజ్ చేస్తాను. సో అప్పుడప్పుడు ఇన్కన్వీనియన్స్ తప్పదు. నేను ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు, టూర్లు వెళ్ళినప్పుడు. సో మ్యాక్సిమం మీరు ప్రతిరోజు కూడా చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. మీకు తెలిసే ఉంటుంది, రాష్ట్రంలో చాలామందికి నేను టార్గెట్ అయ్యాను. చాలామంది నా ఫోటో పెట్టి మన ఛానల్ పేరు చెప్పి చాలామంది మనకు టార్గెట్గా వీడియోలు చేస్తున్నారు. అవన్నీ నేను తెలుగుగానే తీసుకుంటున్నాను. ప్రతిదానికి నేను కౌంటర్ ఇవ్వట్లేదు, ఈవెన్ పట్టించుకోవట్లేదు కూడా. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారనే ధైర్యం. నేను చెప్తున్న కంటెంట్ రాంగ్ ట్రాక్లో వెళ్తే నేను ఇమీడియట్గా గమనించి దాన్ని సరైన దారిలో పెట్టుకుంటాను. ఆ కామన్ సెన్స్ నాకు దేవుడు ఇచ్చాడు, ఆ రియాలిటీని నాకు దేవుడు ఇచ్చాడు. సో మీరు కూడా ఎప్పుడైనా కంటెంట్ బాగోకపోయినా, ప్రజెంటేషన్ బాగోకపోయినా, ఏమైనా పలానా చెప్తే బాగుంటుంది అనుకున్నా నాకు మెయిల్ చేయండి. కింద మెయిల్ ఐడి ఉంటుంది. నా నెంబర్ చాలామంది దగ్గర ఉంటుంది, మన ఛానల్ నెంబర్. ఇక మన భారతదేశ చరిత్రలో దాదాపుగా గడిచిన 30 ఏళ్లలో ఇటువంటి ప్రమాదం జరగల. చివరగా 1996లో ఒక ప్రమాదం జరిగింది. 359 మంది ప్రయాణికులు మరణించారు. మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్ లైనర్ విమానం, అక్కడ అది టేకాఫ్ అయిన 2 నిమిషాల లోపే అక్కడ దగ్గరలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ అనే కాలేజీ బిల్డింగ్ మీద కూలిపోయిన వెంటనే ఒక భారీ విస్ఫోటనం పేలిపోయింది. తునాతునకలైందనమాట. విమాన రెక్కలు, విమాన విడిభాగాలు తునాతునకలయ్యాయి. మనుషుల పార్థివ అంటే శరీరాలు కూడా గుర్తుపట్టలేనంతగా మాడి మసైపోయాయి. అక్కడో పార్టు చల్లా చెదురైపోయింది. 265 మంది మరణించారు. 230 మంది విమాన ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది, అంటే విమానం లోపల ఉన్న వాళ్ళు 242 మందితో సహా ఆ బీజే మెడికల్ కాలేజీ మెస్లో ఉన్న విద్యార్థులు, ఆ వైద్య విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. సో మొత్తం మీద 265 మంది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడడంతో మరో 24 మంది దుర్మరణం. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. 230 మందిలో ఒకే ఒక్కరు, విశ్వాస్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంత లక్కీనో అతను. ఇంకా శతాయుష్మాన్ భవ, అంతే, 100 ఏళ్ళు బతికేస్తాడు. ఇంకా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడంటే మామూలు విషయం కాదు కదా. విశ్వాస్ కుమార్ అనే ఒకే ఒక్క ఆయన లోపల ఏం జరిగింది అనేది మొత్తం చెప్పుకొచ్చాడు. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ఇదిగోండి ఏ విధంగా కూలింది అనేది మొత్తం ఫోటోలతో సహా వేశారు. ఇదిగోండి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్. అతను మాట్లాడాడు కూడా, చాలా సేఫ్గా ఉన్నాడు, మాట్లాడాడు, చిన్న చిన్న గాయాల నుంచి బయటపడ్డాడు. సో అన్ని పత్రికల్లో కూడా ఇదే బ్యానర్ వార్త. మరణ విహంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది అని దీనిలో రాశారు. 265 మంది అని ఈనాడులో రాశారు, 290 మంది అని దీనిలో రాశారు. 240 మంది దుర్మరణం. హాస్టల్లో 50 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు అండి. అంటే ఇంకా అఫీషియల్ లెక్క బయటకు రాలా, ప్రభుత్వం నుంచి అఫీషియల్గా మనకు లెక్క బయటకు రాలా. కాబట్టి హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది మరణించారని అఫీషియల్గా చెప్పట్లేదు. కాబట్టి అది కాబోయే డాక్టర్లు కల చెదిరి హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. దేశంలో దైనిక్ భాస్కర్ అనేది హయ్యెస్ట్ సర్క్యులేషన్ ఉన్న దినపత్రిక. సో ఆ వార్తా సంస్థ 50 మంది అని చెప్పిందంట. సో వీళ్ళు కూడా 50 మంది అని రాశారు. డ్రీమ్ లైనర్ డిజాస్టర్, బోయింగ్ 787 అత్యాధునికం, సమస్యలు కూడా అత్యధికం. హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, తయారీ భద్రతలో లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు. కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. ఈవెన్ సాక్షిలో కూడా అదే బ్యానర్ వేశారు.
మహావిషాదం, ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం అని 265 మంది అని సాక్షిలో కూడా 265 మంది వేశారు. ఆంధ్రప్రభలో కూడా మహావిషాదం, కుప్పకూలిన డ్రీమ్9 అంతా 5 నిమిషాల్లోనే. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని, ఘటనా స్థలిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. అయితే ఇక్కడ షాకింగ్ వార్త ఏంటంటే, నిజానికి అదే విమానం గతంలో 3 సార్లు ప్రమాదం నుంచి బయటపడిందంట. ఇదే విమానం ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో గతంలో 3 సార్లు ప్రమాదం నుంచి బయటపడింది. ఒకసారి పొగలు వస్తున్నాయని చెప్పి పక్కన ఆపారు, ఇంకోసారి ఇంజిన్ ఫెయిల్ అయిందని చెప్పి అత్యవసర ల్యాండింగ్, ప్యారిస్లో ఎక్కడో అత్యవసర ల్యాండింగ్కి దించారు. ఇలా 3 సార్లు ఫెయిల్ అయింది. కానీ దాన్ని ఎందుకు ఇలా వాడుతున్నారు? సో విమాన ప్రమాదంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? అహ్మదాబాద్ ప్రమాదంలో తలెత్తున్న సందేహాలు. 787 డ్రీమ్లైనర్ తరచూ సాంకేతిక సమస్య. సో గాల్లోకి లేచే సమయమే కీలకం, టేకాఫ్ దశలో ప్రమాదాలకు అవకాశం అని లోపల పేజీల్లో కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన అంశాలు చాలా డీటెయిల్డ్గా రాశారనమాట. మేడే మేడే మేడే, విమాన కాక్పిట్ నుంచి రాకూడని మాటలు ఇవి. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? విమాన విషాదాలు ఇవి, గతంలో ఏమేమి జరిగాయి, ప్రమాదానికి పక్షులే కారణమా, ఇలా అన్ని కోణాల్లో కూడా రాశారనమాట. గాల్లోకి లేచే సమయమే కీలకం, విమాన టేకాఫ్ దశలో ప్రమాదాలకు ఆస్కారం. టేకాఫ్ అండ్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విమాన ప్రమాదాలు మ్యాక్సిమం జరిగేది టేకాఫ్ లేదా ల్యాండింగ్, ఈ 2 సమయాల్లోనే. టేకాఫ్ అవుతున్నప్పుడే చెప్తారు, అలర్ట్ చేస్తారు. ప్రయాణికులను కొద్ది గంటల్లో ఖండాలను దాటించే లోహపు పక్షులు విమానాలు. దాదాపు 120 ఏళ్ల కిందట రైట్ సోదరులు ఈ అద్భుత ఆవిష్కరణ చేసినప్పటి నుంచి ఈ భారీ విహంగాలు వినీలాకాశంలో తమ రెక్కలకు పని చెబుతూనే ఉన్నాయి. ఆటో పైలట్ సహా రకరకాల ఆధునిక పరిజ్ఞానాల జోడింపుతో విమానయానాల్లో రిస్క్ తగ్గుతోంది. అయితే విమానం రన్వే నుంచి గాలిలోకి లేవడం, గమ్యస్థానం వద్ద రన్వే పైకి దిగడం అత్యంత సంక్లిష్ట దశలు. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది. విమానం ఆకాశంలో స్థిరమైన ఎత్తుకు చేరాక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. టేకాఫ్ ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు తక్కువ అని ఏ దశలో ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరుగుతాయి అనేది రాసుకొచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా విమానం ప్రమాదానికి సంబంధించి దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు చెప్పాల్సింది చెప్పాను. ఇంకా డీటెయిల్డ్గా కొన్ని వీడియో అనాలిసిస్ చేస్తాను. విమాన ప్రమాదానికి సంబంధించి నిన్న మన ఛానల్లో కూడా మనం వీడియో చేసాం. మేబీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా వ్యూస్ వచ్చాయి. 3,07,000 వ్యూస్ వచ్చాయి. ఇంకా ఈరోజు రకరకాల భిన్నమైన అంశాల మీద చేద్దాం. అది పక్కన పెడితే ఒక పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు ఇవ్వడం అంటే రికార్డే. నిజమే అనిపిస్తుంది. 10,000 కోట్లు రిలీజ్ చేశారు నిన్న. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు. 4 పిల్లలు ఉన్న తల్లులు 20,053 మంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వైకాపా విష ప్రచారం చేస్తోందని మండిపాటు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోకలు కత్తిరిస్తానని హెచ్చరిక. తల్లికి వందనం పథకం కింద గురువారం ఒక్కరోజే 10,000 కోట్లు విడుదల చేయడం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేయాలన్న తమ సంకల్పానికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది 10,091 కోట్లు వెచ్చిస్తున్నాం. దీనిలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది. గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మఒడి అమలు చేస్తే మేము 24,65,199 మందికి అదనంగా ఇస్తున్నాం అని చాలా స్పష్టంగా 67 లక్షల మందికి పైగా అని ప్రభుత్వం లెక్కలతో సహా అఫీషియల్గా చెప్తే సాక్షిలో ఏం రాశారో చూడండి. 54,94,703 మందికే ఇస్తున్నారు అని రాశారు. ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని? మళ్ళీ వ్యతిరేకిస్తేనేమో నా మీద పడి ఏడుస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు రాయొద్దు అని చెప్పడం నా తప్ప. చూడండి, తల్లికి వందనం మహామోసం. ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీకి సపోర్ట్ చేస్తాయి.
సాక్షి వైసీపీ అనుకూల పత్రిక, వైసీపీ వాళ్ళ సొంత పత్రిక. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అబద్ధాలు రాయరు, కానీ అతిశయోక్తులు రాస్తారు, వక్రీకరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అంటే వక్రీకరిస్తారు. వక్రీకరణ వేరు, అబద్ధాలు వేరు. అతిశయోక్తులు వేరు, అబద్ధాలు వేరు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా లేదా వైసీపీ హయాంలో ఏం జరిగినా వక్రీకరిస్తారు, దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. హెడ్డింగ్ ఒకటి మసాలా హెడ్డింగ్ పెట్టి రాస్తారు. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటు కూలింది అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం, జగన్ నిర్లక్ష్యం, పాలనా వైఫల్యం అని రాస్తారు. ఇక్కడ అనుకోండి టీడీపీ హయాంలో అనుకోండి ఏదైనా ప్రాజెక్ట్ గేటు కూలింది అనుకో, గేటు మరమ్మతులు సరిగ్గా లేవు, గేటు కూలింది ప్రమాదవశాత్తు అని రాస్తారు. సో అలా వక్రీకరణ జరుగుద్ది. కానీ సాక్షి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ అబద్ధాలు రాసేస్తారు, రాసి దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇదే వీళ్ళతో సమస్య. 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్తే వీళ్ళు చూడండి 54,94,703 మందికి వీళ్ళు సొంత లెక్క రాశారు, సొంత పైత్యం. తల్లికి వందనం మహామోసం, ఇచ్చేది 13,000, ఏకంగా 30 లక్షల మందికి పైగా ఎగనాము. యూడైస్ గణాంకాల ప్రకారం విద్యార్థులు 87,41,885 మంది. ఇప్పుడు మీరు ఇస్తామంటున్నది 54,94,703 మందికే. 1,00,000 ఆంక్షలతో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్ర. జూలై 5న తల్లుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నది ఇందుకే. ఇంట్లో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం ఇవ్వరట. ఫీజు రియంబర్స్మెంట్కి అతిగతి లేదు, దాని పేరుతో ఇంకో పథకం కోత. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే పథకం కట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పొందుతున్న వారు అనర్హులే. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. నెలవారీ ఆదాయం 10-12 వేలు మించితే ఆ పథకం ఇవ్వరు. 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా వర్తించదు అని ఇవన్నీ రూల్స్ రాశారు. ప్రభుత్వం అయితే అఫీషియల్గా 67 లక్షల మందికి అని చెప్పి 10,091 కోట్లు అని చెప్పిన తర్వాత వీళ్ళు షరతులన్నీ రాస్తున్నారు, 54 లక్షలని రాస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? సో ఎన్నాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు అనుకోవాలా, ఇస్తేనేమో దానిలో వంకలు, వక్రీకరణలు, అబద్ధాలు, అసత్యాలు గోల. ఇక ఉపేక్షించం, రౌడీ మోకలతో రైతులకు పరామర్శ. జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోను అని చెప్తూ తల్లికి వందనంకి సంబంధించి మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం అమలుకు శ్రీకారం. 67 లక్షల మందికి లబ్ధి. గత ప్రభుత్వం కంటే 24.65 లక్షల మందికి అదనంగా ఇస్తున్నామని చెప్పారనమాట. సో ఈ తల్లికి వందనంకి సంబంధించి రాశారు. సూపర్ పాలనలో తొలి అడుగు, తల్లుల ఖాతాల్లో నిధులు జమ. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ. సో ఇక్కడ తల్లికి వందనం కూడా ఈరోజే ఏమీ అకౌంట్లో పడదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే జూలై నెల వరకు పడుతూనే ఉంటాయి అకౌంట్లో. రకరకాల వెరిఫికేషన్లు, రకరకాలవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఉన్న తర్వాత 67 లక్షల మందికి కూడా నిధులు వేస్తారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట అకౌంట్లో డబ్బులు పడడం. సో వెంటనే ఈరోజు పడిపోదు. ఈరోజు ఒక 10% మందికో 5% మందికో పెడితే రేపు ఒక 10%, 5% పెడితే అలా విడతల వారీగా పడుతుంది. ఇక సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు. బదిలీల మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం. ఒకే చోట 5 ఏళ్లు పూర్తయిన వారందరికీ స్థానచలనం. 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025 మే 31వ తేదీ నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో జూలై 10లోగా అప్లోడ్ చేయాలి అని సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చారనమాట. తర్వాత కమ్ముకొస్తున్న మరో యుద్ధం. ఇరాన్పై కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి మరో యుద్ధము ముంచుకొస్తోంది. పశ్చిమాసియాలోనే ఈ యుద్ధ మేఘం కమ్ముకుంటోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులను చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో అమెరికా మాటను వినేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. 100 బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎడుదారి తీస్తోందన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. నిజమేనండి, ప్రశాంతత లేదు కొన్ని దేశాల్లో. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినంత ఈజీ కాదు మిగిలిన దేశాల మధ్య యుద్ధం ఆపడం. సాక్షి ఛానల్ అంటే నాకు గుర్తింపు. ఏంటి నాకు బట్టతలు ఉందా? కృష్ణరాజు గారికి బట్టతలు అంటే విగ్గు పెట్టుకొని వచ్చాడండి ఈయన. మొన్న మాట్లాడినప్పుడు సాక్షిలో మాట్లాడినప్పుడు బట్టతలు లేదు కదా ఆయనకి, చూడండి. అయితే అందగాడు ఈయన, నాకు తెలియదు. అంటే మేబీ ఎవరికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ
విగ్గులు అనమాట. ఓకే, సర్లే. అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడా. చంద్రబాబు తెదేపాపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందువల్లే సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. పోలీసుల విచారణలో వివిఆర్ కృష్ణరాజు వెల్లడి. సాక్షి టీవీలోనే నాకు గుర్తింపు ఇస్తున్నారు, అందుకే ఆ ఛానల్లోనే చర్చలో పాల్గొంటున్నా. ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై అలా మాట్లాడా అని మురికి వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం. చంద్రబాబు తెదేపాపై నాకు తీవ్ర వ్యతిరేకమైన భావన ఉంది, అందుకే సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలు కొమ్మినేని శ్రీనివాసరావు నన్ను పిలిచేవారు. అలా అతనితో సాన్నిహిత్యం ఏర్పడింది. చర్చా కార్యక్రమాల్లో నాకు ఆయన బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు, అందుకే కూటమి ప్రభుత్వంపై అమరావతిపై అలా మాట్లాడానని చెప్పి ఆయన ఒప్పుకున్నారంట పోలీసుల దగ్గర. అంటే కుట్ర ఏమీ లేదు, నేనే మాట్లాడాను అని చెప్తున్నాడు ఆయన. సో ఇది ఈనాడు మొదటి పేజీ వార్తలు. ఇవన్నీ వస్తే తర్వాత సచివాలయాలు తల్లికి వందనం జాబితా. ప్రజాకాంక్షలు తీర్చడం కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాం, ఆర్థిక సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం సీఎం చంద్రబాబు. 80% రాయితీతో రైతులకు డ్రోన్లు, 7 నిమిషాల్లోనే మందులు పిచికారి, 775 యూనిట్లు మంజూరు. రాష్ట్రంలో 80% రాయితీతో రైతులకు డ్రోన్లు ఇస్తున్నారంటండి. డ్రోన్లతో 7 నిమిషాల్లోనే మొత్తం పొలంలో మందు పిచికారీ చేసేయచ్చు. రైతులు వీలైతే దీని మీద ట్రైనింగ్ తీసుకోండి, ఇది వాడండి, బాగుంటుంది. ఇక స్థానిక రిజర్వేషన్ల బాధ్యత డీడీఓలదే, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ వారికే. డీడీఓల పరిధిలోకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అధికారాలు, విధులు, బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై డివిజనల్ అభివృద్ధి అధికారులు, అంటే డిపిఓలు కూడా కాదు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కూడా కాదు, డివిజనల్ అధికారులే చూసుకోవాలంట. ఇక తాళం వేసిన ఇంట్లో 2 చిన్నారుల మృతదేహాలు. మైలవరం 265 ప్రాణాలు బుగ్గి. వైకాపా ఎమ్మెల్యే బావమరిది పరార్, అరెస్టులో పోలీసులు తత్సారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బావమరిది వైకాపా జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డిపై ఈ నెల 2న కేసు నమోదవడంతో ఆయన పరారయ్యారు. 2వ తేదీని కేసు నమోదు చేసి 13వ తేదీ వరకు భజన చేస్తున్నారా? పరారు అవ్వకుండా ఉంటారా? మెడికల్ బెయిల్పై పిఎస్ఆర్ విడుదల. సరే, ఇక పక్కన పెడితే చిన్నపిల్లల డయారియాకి భారత్ బయోటెక్ టీకా అంటండి, జిఎస్కేతో భాగస్వామ్యం. ఇక సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం రద్దు. సీఎం విశాఖ పర్యటన కూడా విమాన ప్రమాదం నేపథ్యంలో నిర్ణయం. ఓకే, ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలుగడు అనే కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు, కానీ దాన్ని రద్దు చేసుకున్నారు విమాన ప్రమాదం జరిగిన కారణంగా. ఇక కులాంతర వివాహం, 40 మందికి శిరోమండనం. వధువు కుటుంబ సభ్యులకు ఒడిశాలో గ్రామ పెద్దల శిక్ష. అబ్బా, ఇంకా ఈ పైత్యం ఇంకా ఉందండి. వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా ఊరి నుంచి వెలి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది శిరోమండనం వచ్చిన అమానవీయ ఘటన ఇది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకుందంట. పాఠశాల తెరిచిన రోజే కొత్త పుస్తకాలు వచ్చాయి. పాఠ్య పుస్తకాలు. విజయవాడలో కేఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో కొత్త పుస్తకాలు తీసుకున్న ఆనందంలో విద్యార్థులు. 3 భాషల ముచ్చటైన పుస్తకం. బాగుంది. ఆ రోజే మానసికంగా చచ్చిపోయాయి. పేరు నాని. రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకొని 15 రోజులు రోజుకు ఒక చోట దాక్కుంటూ తిరిగాను. ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోయాను. అదృష్టవశాత్తు బెయిల్ వచ్చింది, అయినా వదలకుండా నా భార్యను విచారించారు. మరి రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కదా. మానసికంగా చచ్చిపోయినప్పుడు ఇంక మనకెందుకు ఈ రాజకీయాలు, మనకెందుకు ఈ బాధలు, మనం ఎందుకు ఇలా తప్పులు చేయడం, మాటలు పడడం, ఇంక రాజకీయాలకు వస్తే అని తప్పుకోవచ్చు కదా. ఎందుకు మాస్టారు? నిజంగా మానసికంగా విసిగిపోతే మనం ఉన్న ఫీల్డ్ని వదిలేయాలి. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్న కారణంగా నేను ఎప్పుడైనా మానసికంగా చచ్చిపోయాను అనుకోండి, నేను ఇంక ఛానల్స్ వదిలేస్తా, మీడియాను వదిలేస్తా. ఆల్రెడీ నేను ఒకసారి మీడియాను వదిలే దీనిలోకి వచ్చాను. వదిలేసిన వాడిని మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. ఈసారి వదిలితే మళ్ళీ రాము. పరిశ్రమల భూములు డెవలప్మెంట్ ఫీజు 2-3%, ఇతర వాటికి 3-4% మధ్య ఉండే అవకాశం పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం నాలా కింద 5% వసూలంట. పరిశ్రమల స్థాపన కోసం భూ వినియోగ మార్పిడి కింద దరఖాస్తు చేస్తే రిజిస్ట్రేషన్ విలువలు 2-3%, ఇతర అవసరాలకు దరఖాస్తు చేస్తే 3-4% వరకు డెవలప్మెంట్ ఫీజు విధించే అంశాన్ని కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందంట. వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంకా బదిలీలు ప్రహసనమే. వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఇంకా బదిలీల గురించి ప్రక్రియ జరుగుతూనే ఉంది అని రాశారండి. ఇక పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం, మృతుల్లో తండ్రి కుమార్తె. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం. పాత్రికేయుడు కృష్ణరాజు పిటిషన్పై విచారణ మూసివేత.
90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. చిన్న పిల్లల్ని, నెలల పసికందుల్ని, 3 ఏళ్ళు 2 ఏళ్ల పిల్లల్ని, 90 ఏళ్ల వృద్ధురాలను కూడా వదలలేదంట ఈ ఎదవలు. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం ఒంటరి వృద్ధురాలు 90 ఏళ్ళు రోజులాగే బుధవారం రాత్రి ఇంట్లో నిర్దిస్తున్నారు. రాత్రి 12 గంటలకు తలుపు కొట్టిన శబ్దం రావడంతో తలుపు తీశారు. 25 ఏళ్ల యువకుడు మృగంలో ఆమెపై విరుచుకుపడ్డాడు. శరీరంలో సత్తువులేమో ఆమె అరుపులు పెదవి దాటలేదు. శక్తిని కూడా తీసుకొని ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. అత్యాచారం చేసి పరారయ్యాడు. చచ్చ సరే, ఈనాడిని కాసేపు పక్కన పెడదాం. కొన్ని వార్తలు డిస్టర్బ్ చేస్తుంటాయి అలా మనల్ని. సూపర్ 6 అమలు చేసేసా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే 4 మందం తప్ప మరొకటి కాదు. లేదు, ఆయన అలా అని ఉండడులే. ఇంకా మిగిలినవి క్లారిటీ ఇచ్చారు. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకా అన్నదాత సుఖీభవ చేయాల్సి ఉంది, అది ఈ నెల 20న ఇస్తాము. ఇక ఆడబిడ్డ నిధి ఉంది, దాని గురించి P4 అండ్ ఇతర కార్యక్రమాల ద్వారా నిధులు సమీకరించి ఆడపిల్లలకు, మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నది అమలు చేస్తాము అని క్లారిటీ ఇచ్చారు. ఇచ్చి అంటే సూపర్ 6 విషయంలో ఒక క్లారిటీతో ఉంది ప్రభుత్వం, అన్నీ అమలు చేస్తామని చెప్పారు. దాన్ని వీళ్ళు ఇలా వక్రీకరించారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, సాక్షి వక్రీకరణ. ఇక ఎవరైనా దీని గురించి తల్లికి వందనం కింద 13,000 ఇస్తున్నాం. P4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ వృత్తి అనుసంధానం. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు. పోలీసులు నడి రోడ్డుపై దళితులను కొడితే జగన్ పరామర్శిస్తాడా? పొగాకు రైతుల బాధలు వినేందుకు వెళ్ళి దౌర్జన్యం చేశారు. ఆయన మాటంలో వీళ్ళే రాసుకొచ్చారు. ఏడాదిలో రైతులకు ఒక్క హామీ అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు. ఏమండి తల్లి, ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం సాక్షి వాళ్ళకి ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే మరి వీళ్ళు ఇవ్వలేదనే రాస్తారు. సో ప్రతి సంక్షేమ పథకం కూడా సాక్షి మేనేజ్మెంట్కి, సాక్షి ఎంప్లాయీస్కి ఇచ్చేయండి, లేకపోతే వీళ్ళు అదే ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటారు. ఇక పరిటాల పచ్చదొండ దౌర్జన్యం, రామగిరిలో గోండాగిరి, లైంగిక దాడి బాధితురాలి కుటుంబ పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులకు అడుగడుగున అడ్డంకులు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను జాతీయ రహదారిపైనే ఆపేసిన పోలీసులు. పేరూరుకు వెళ్ళలేక మద్దెల చెరువు నుంచే వెనుదిరిగిన మిగతా మాజీ మంత్రులు. ఒకరోజు ముందు రోజే పేరూరుకు టీడీపీ బైక్ ర్యాలీ మార్పు, ఎమ్మెల్యే సునీత ఆదేశాలతో భారీగా చేరుకున్న ఆ పార్టీ కార్యకర్తలు. రాప్తాడు బాగా కాంట్రవర్సీ అవుతుంది, వివాదాస్పదం అవుతుంది. ఆ కాన్స్టిట్యున్సీ రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కర్కశంపై అక్షరగర్జన, సాక్షిపై దాడిని ఖండించిన సీనియర్ పాత్రికేయులు, కార్మిక ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు. రాష్ట్రం నలుమూలల నుంచి బెజవాడ ధర్నా చౌక్ను చేరుకున్న అక్షరయోధులు దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్ బుక్ పాలన అంతం చేయండి అంటూ నినాదాలు. సాక్షిలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచినట్టున్నారు. సాక్షి వీళ్ళు గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ వేలాది మంది ఉంటారు, వాళ్ళందరినీ పిలిచారేమో. రోజుకు ఒక 100 మంది రండి బాబు, మనం ఫోటోలు తీసి మన పేపర్లో వేసుకుందామని. ఇదం జగత్ కార్టూన్ బాగా వేశారండి. విమానం ఇలా మారింది అని సాక్షిలో కార్టూన్ వేశారు. గ్రామవారి సచివాలయ ఉద్యోగులకు బదిలీలు అనేది ఒకటి రాశారు. సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది కదా, చూస్తున్నారా? ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. మొత్తం బౌలర్లు రాజ్యం వెళ్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 212 కొట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 138కి కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 144కే 8 వికెట్లు పడ్డాయి. అంటే మ్యాచ్ అంతా కూడా ఏకపక్షంగా కంప్లీట్ బౌలర్లు ఇష్టారాజ్యంగా, బౌలర్లకి అనుకూలంగా జరుగుతోంది. సో మేబీ ఆస్ట్రేలియానే లీడ్లో ఉన్నట్టు లెక్క ఇప్పుడున్న అంచనా ప్రకారం. మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్ వాళ్ళకే వెళ్తుందేమో. ఆశలు బుగ్గిపాలు, హృదయం ముక్కలైంది. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. భార్య పిల్లలతో ప్రతీక్ జోషి. ట్రాఫిక్ వల్ల దక్కిన ప్రాణాలు. ట్రాఫిక్ వల్ల ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో ప్రాణాలు దక్కాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి భూమి చౌహాన్ అనే మహిళ తప్పించుకున్నారు. ఆమె ట్రాఫిక్లో చిక్కుకొని ఎయిర్పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దాంతో వెళ్లాల్సిన విమానం అప్పటికే టేకాఫ్ అయింది. కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. తనను వినాయకుడే రక్షించాడని భావిస్తున్నట్టు భూమి చౌహాన్ చెప్పారు. ఒక్కొక్క కుటుంబం ఉంది, ఒక్కొక్క దీనగాథ అందులో చనిపోయిన వాళ్ళలో.
సరే, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో అమెరికా ఆర్మీ డేకు అతిథిగా పాక్ సైన్యాధిపతి మునీర్, రేపు జరగనున్న పీరియడ్కి హాజరు, దౌత్యపరంగా ఎదురుదెబ్బ, కాంగ్రెస్ విమర్శ. ఇక ఉపేక్షించడం అయిపోయింది. తర్వాత ఏం మాట్లాడేది తెలియదా, వేశ్యల రాజధాని అని ఎలాగన్నారు, కృష్ణంరాజును నిలదీసిన మంగళగిరి కోర్టు, తప్పు చేశానని అర్థమవుతోందన్న కృష్ణంరాజు, A1కు రిమాండ్ విధించిన మెజిస్ట్రేటు గుంటూరు జిల్లా జైలుకి తరలింపు. తప్పు చేశానని అర్థమవుతోందా? ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, తన కామెంట్స్ని సమర్థించుకుంటూ ఇంకో 2 వీడియోలు చేశాడు. ఆయన కోర్టుకి వెళ్ళేమో తప్పు జరిగిపోయింది అంటే, కోర్టులో తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటే కాస్త శిక్ష తగ్గుద్ది, న్యాయమూర్తులకి కాస్త కరుణ జాలి కలుగుద్దని అలా డ్రామాలు ఆడుంటాడు. కానీ ఆయన బయట ఆయన కామెంట్స్ చేసిన తర్వాత ఇంకో 2 సార్లు దాన్ని సమర్థించుకుంటూ వీడియోలు చేశాడు. ఆయన ఇటువంటి వాళ్ళని నమ్మకూడదు. ముందస్తు వ్యూహంతోనే అరాచకం, కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు, ముందు రోజు వాట్సాప్ మెసేజ్లు, పొదిల్లో మహిళలపై దాడి కేసులో 9 మంది వైసీపీ మొక్కల అరెస్ట్. ఇక పరీక్షలు మొదలయ్యి స్టే ఇవ్వలేం, మెగా డిఎస్సీ నిలిపివేతకు సుప్రీం నో. ఇక తిరుమల కొండపై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈవో. ఇక మహిళలకు కోటా రెడీ, 2029 ఎన్నికల్లో 33% సీట్లు, లోక్సభ అసెంబ్లీలో అమలుకు కేంద్రం ప్రణాళిక, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతిథులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం. ఓకే, 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ, ఫారాలు పూర్తి చేయడం ఉండదు, డేటా మొత్తం ప్రత్యేక యాప్ ద్వారా సేకరణ, 16 భాషల్లో ఈ యాప్ రూపకల్పన. 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ అయిపోతాయంటండి. ఫారాలు పూర్తి చేయడం ఏమి ఉండదు, డేటా మొత్తం ప్రత్యేక ఒక మొబైల్ యాప్లో తీసుకుంటారంట. ఇక విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు, చంద్రబాబుతో 15న సినీ ప్రముఖులు భేటీ, ఇక మాట నిలబెట్టుకున్నాము. ఇవన్నీ కూడా ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు. ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలు కూడా చూద్దాం. అంటే ఈరోజు అంతా విమాన ప్రమాదానికి సంబంధించిన అంశాలే ఎక్కువ ఉన్నాయండి. జిల్లా వార్తలకు వచ్చేసారా, లాస్ట్లో చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. మృత్యు ప్రయాణం, డ్రీమ్ లైనర్ డిజాస్టర్, కాబోయే డాక్టర్ల కల చెదరింది, గాలిలో ప్రాణాలు. అసలు ఏం జరిగింది? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు, రామ్మోహన్ నాయుడు మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆయనేమో ప్రమాదానికి పరామర్శకు వెళ్ళి ఆ పరామర్శ ఫోటోలన్నీ కూడా ఒక రీల్ చేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తప్పే అది. బ్లాక్ బాక్స్ చెప్పేస్తోంది విజయ్ రూపాని, 2 సార్లు గుజరాత్ సీఎంగా విజయ్ రూపాని. మహిళల కోటా రెడీ అంట, ఇది మళ్ళీ చేద్దాం. పోస్టింగులపై గందరగోళం, వ్యవసాయ అనుబంధ శాఖల్లో వివాదాస్పదంగా ఉద్యోగులు బదిలీ, డబ్బులు భారీగా చేతులు మారాయి. అన్ని శాఖల కంటే ఎక్కువ రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, ఈ అండ్ రిజిస్ట్రేషన్, వీటిల్లో ఎక్కువగా డబ్బులు మారాయి. ఇక సజ్జలపై 18 వరకు తొందరపాటు చర్యలు వద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఏం మాట్లాడేది తెలియదా, వేశ్యల రాజధానిలు ఎలాగన్నారు, కృష్ణరాజు నిలదీసిన మంగళగిరి కోర్టు, తప్పు చేసినా అర్థమవుతుందని కృష్ణరాజు. ఇక డీడీఓ వ్యవస్థ బలోపేతం, అరెస్టు నుంచి రక్షణ కల్పించడం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, పిన్నెల్లి సోదరులకు స్పష్టం చేసిన హైకోర్టు. ఇంకేముంది, పరారైపోతారా. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. తల్లికి వందనం అమలును, అమరావతిలో దావోస్ సెంటర్, పెట్టుబడుల ఆకర్షణ, దిగ్గజ సంస్థలతో ఎంఓయూలు ఇకపై సులభతరం, దేశంలోనే తొలిసారిగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, 4వ పారిశ్రామిక విప్లవానికి నాంది. అమరావతిలో దావోస్ సెంటర్ అంటండి, పెట్టుబడుల ఆకర్షణ, దిగ్గజ సంస్థలతో ఎంఓయూలు ఇకపై సులభతరం. బాగుందండి. అంటే దావోస్లో ఎలాగైతే అంతర్జాతీయ వేదిక ఒకటి ఏర్పాటు చేశారో సేమ్ అదే తరహాలో అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలెన్స్ అని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారంట. ఇక కందిపప్పు సేకరణ గడువు పొడిగింపు. ఓకే, ఆదివారం ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ పెద్దల సమావేశం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భేటీ, ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. ఈగోలు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి, అది ఇది జరిగింది. సో మొత్తానికి సినీ పెద్దలందరూ చంద్రబాబు గారి దగ్గరకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసినవి కొంత ఫలించాయని చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రభ ఈ కూడా పక్కన పెడితే అంతే, ఆల్మోస్ట్ 4 పత్రికల్లో వార్తలు కూడా అయినట్టే. మ్యాక్సిమం అన్నీ కూడా విమాన ప్రమాదానికి సంబంధించే రాశారు. విమాన ప్రమాదంలో భిన్నమైన అంశాలు, ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో వరుసగా చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.